నమస్తే. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ వ్యవహారంలో మాజీ సీఎం జగన్ తమ్ముడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైంది. కాకినాడ సీపోర్ట్ యజమాని కె వెంకటేశ్వరరావును బెదిరించి ఆ కంపెనీ వాటాలను అరబిందోకు బదలాయించారు అని విక్రాంత్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విషయంపై కాకినాడ సీపోర్ట్ ఓనర్ కేవీఆర్ ఏపీసీఐడికి ఫిర్యాదు చేయడంతో అరబిందో సంస్థ వాటాలను కేవీఆర్కే తిరిగిచ్చేసింది. అయినప్పటికీ కేసు యథావిధిగా కొనసాగుతూ ఉండడంతో విక్రాంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తనను బెదిరించి భయపెట్టి కాకినాడ సీపోర్టు వాటాలు, కాకినాడ సెజ్ భూములను విక్రాంత్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో శరత్ చంద్రారెడ్డి తీసుకున్నారు అని గత ఏడాది డిసెంబర్ 2న కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేవీఆర్ గ్రూపునకు చెందిన కన్నాటి వెంకటేశ్వరరావు ఏపీసీఐడికి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేయగా అదే నెల 6న ముందస్తు బెయిల్ కోసం విక్రాంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేవీఆర్ ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసిన తర్వాత మనీ లాండరింగ్ అనుమానంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. నిందితులకు నోటీసులు జారీ చేసి విచారించింది. అయితే ఈ పరిణామాలతో జాతీయ స్థాయిలో సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుంది అనే ఆలోచన చేసిన అరబిందో యాజమాన్యం ఫిర్యాదుదారు కేవీ రావుతో రాజీకి ప్రయత్నించింది. సీపోర్టు వాటాలను తిరిగి ఇచ్చేసింది. దీంతో కేసు కొలిక్కి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.